ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా రైతన్నలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించినటువంటి నిధులు నేడు రైతుల అకౌంట్లలో పడనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ యొక్క నిధులను విడుదల కానున్నాయి. దీంతో ఈరోజు రైతులకు ఒకేసారి 7,000 రూపాయలు అకౌంట్లో జమ కానున్నాయి. ఇందులో భాగంగానే కడప జిల్లాలోని పెండ్లిమర్రి వేదికగా ఈరోజు ఈ మహత్తర కార్యక్రమం జరగనుంది. సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొని పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తారు. అనంతరం ఆయన నేరుగా రైతన్నలతో ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. ఇక ముఖ్యమంత్రి నేటి షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1 గంటకు హెలికాప్టర్ ద్వారా పెండ్లిమర్రికి చేరుకోనున్నారు. ఇక వెల్లటూరులోని మన గ్రోమర్ ఎరువుల కేంద్రాన్ని కూడా పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 1:40 పెండ్లిమర్రిలో ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఆ తర్వాత సాయంత్రం 4:20 చిన్నదొరసారిపల్లెలో రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. 5:15 వెల్లటూరులో పార్టీ సభ్యులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపైన చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. కార్యక్రమం ముగిశాక సాయంత్రం 6:40 కడప ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడకు తిరుగు పయనం కానున్నారు చంద్రబాబు. ఇక ఏదేమైనా కూడా ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క రైతు నిధులకు సంబంధించినటువంటి కార్యక్రమం అయితే ఈరోజు జరగబోతుంది. ఎట్ ఏ టైం 7,000 రూపాయలను అకౌంట్లలో జమ చేయబోతుంది. కాబట్టి ప్రభుత్వం దీని ద్వారా రైతులందరూ కూడా ఇప్పుడు చాలా మేరకు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంది. అంటే ఎప్పటి మాదిరిగానే ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతున్నా కూడా ఎట్ ఏ టైం ఈసారి 7,000 వరకు కూడా నిధులను జమ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు పెట్టుబడి సాయం ఇప్పుడు పంటలకు కావాల్సినటువంటి అవసరాలకు ఇది చాలా వరకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో రైతన్నలు కూడా ఇప్పుడు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఈరోజు ఈ యొక్క అకౌంట్లో డబ్బులు జమ కావడం అనేది చాలా సంతోషకరంగా ఉందంటూ కూడా రైతులు తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం అయితే నెలకొంది. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రైతులకైతే శుభవార్తను తెలియజేసింది ఏపీ ప్రభుత్వం.